దేవుని మాట వింటే మేలా, వినకపోతే మేలా? మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దేవుని మాట ఏనో కానీ మేలు మాత్రం జరగాలి, అన్నిట్లో మేలే జరగాలి, కీడు మాత్రం జరగొద్దు. ఇంత అనుకుంటే ఇంత జరగాలి, ఇంత అనుకుంటే అంత రావాలి, అది మన ఉద్దేశం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నా మాట వింటే వాళ్ళకు మేలు అంటున్నాడు దేవుడు. నువ్వేమో ఆయన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఎట్లా జరిగింది మేలు? ఎట్లా చేస్తాడు మేలు? అయ్యో అని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఆయనలో ఉన్న వేదన, దుఃఖం, ఆయనలో ఉన్న బాధ అది ఏంటంటే నా మాట వినట్లేదని. ఏమండి మీరు చెప్పండి, మీ అమ్మాయో మీ అబ్బాయి మీ మాట వినకపోతే మీకు సంతోషం కలిగిద్దా? ఏం కలిగిద్ది? మరి మీకే అంత బాధ కలిగితే మరి ఆయనకి? నువ్వు ఆయన మాట వినకపోతే నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడా? అందుకే అంటున్నాడు ఆ మాట, అయ్యో అయ్యో అయ్యో. దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో. మందిరానికి వచ్చే దేనికనంటే ఏదో 4 పాటలు పాడి ఆరాధన చేసేసి 10 రూపాయలు వేసి పోవడానికి కాదు. నీ 10 రూపాయలు కాదు దేవునికి కావాల్సింది, నీ హృదయం, నీ జీవితం కావాలి ఆయనకి. నువ్వు ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి, అదే ఆయన కోరుకునేది.